ఏపీలో వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తోందని కూటమి నేతలు విమర్శించారు. వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని పవన్ ను ప్రకాష్ తిడుతున్నారని కాకినాడ ఎంపీ ఉదయం మండిపడ్డారు. అటు కొడాలి నాని నాగుపాము లాంటివాడని అన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. కొడాలి నానితో జగన్ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. జగన్ 2.0లో అంటే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడమని జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఏదో అని ఇండస్ట్రీ అంతా తెలియటం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరైనా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం. అంతే కదరా నీకు తెలిసింది? ఇంకోటి ఏదైనా తెలుసా? నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి? నదులు ఒడ్డున కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా? కొడాలి నాని అనే కొడాలి నాగని ఎందుకంటున్నానంటే 2004లో పాముకు పాలు పోసినట్టు చంద్రబాబు నాయుడు గారు అతనికి టికెట్ ఇచ్చి 2009లో టికెట్ ఇస్తే పాముకు పాలు పోస్తే ఎవరైతే పాలు పోసారో వాళ్ళని కాటేసినట్టు చంద్రబాబు గారి మీద బుసలు కొట్టాడు. ఉపా చట్టాన్ని ఉప్మా ఇడ్లీ చట్టం అంటాడు. ఏదైతే రావణో సోషల్ మీడియాలో మా కూటమిలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పెడితే దాని మీద కేసులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ముగ్గురు కంట సపోర్ట్ చేయట్లేదంట. అంటే ఏంటంటే మాలో మాకు గొడవలు తేడానికి. జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుంచుకోవాలి, ఇలాంటి విషరాగులు మీరు కూడా పాలు పోసి పెంచితే మిమ్మల్ని కూడా కాటేస్తాయి. మనం ఎంత అభివృద్ధి చేయాలని చూసినా కొంతమందికి బలైపోయే పరిస్థితులు ఉంటాయి. దాని ఉదాహరణకి కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ 2.0 అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న 2.0 అంటే అద్భుతాలు చేస్తారనుకున్నా, చిల్లర పనులు చేస్తారనుకోలే. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతం మీద దాడి చేయడం. జగన్ 2.0లోనే ఈ రావణు శ్రావణు కూడా జగన్ 2.0లో భాగమే. ఇదే జగన్ 2.0. అప్పుడు చెప్పాడు జగన్ 2.0 మామూలుగా ఉండదన్నాడు. నిజంగానే మామూలుగా లేదు. అంతా కులాల చిచ్చు, రావణు శ్రావణు, హిందూ మతం మీద దాడులు, కాపులతో మీటింగ్లు, కాపుల్ని చీల్చడాలు. 2.0 ఇంకెన్ని చూడాలో చూస్తాం మేము.